వీణవంక మినీ మేడారంపై హుజూరాబాద్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి అత్యుత్సాహం ప్రదర్శించారు. సమ్మక్క మొక్కుల వేళ కరీంనగర్ సిపి మతంపై కౌశిక్ అనుచిత వ్యాఖ్యలపై పోలీసులు సీరియస్ గా ఉన్నారా? కౌశిక్ రెడ్డి ఎందుకు క్షమాపణ చెప్పాల్సి వచ్చింది? బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరోసారి వివాదంలో చిక్కుకున్నారు. కరీంనగర్ జిల్లా వీణవంకలో మినీ మేడారం జాతర ఏళ్లుగా జరుగుతోంది. వీణవంకలోని సమ్మక్క సారాలమ్మ జాతరకు పెద్ద ఎత్తున జనం వస్తూ ఉంటారు. అయితే ఈ మినీ మేడారం నిర్వహణ అంతా కూడా 1970లో పాడి ఉదయనందన్ రెడ్డి తాత పాడి సుధాకర్ రెడ్డి ప్రారంభించారు. సుధాకర్ రెడ్డి తదనంతరం ఆయన కుమారులు రామకృష్ణారెడ్డి, ఉదయనందన్ రెడ్డి జాతరను నిర్వహిస్తున్నారు. పాడి కౌశిక్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వీణవంక మినీ మేడారం జాతరలో జోక్యం చేసుకోవడం మొదలు పెట్టారు. అప్పటి నుంచి ఉదయనందన్ రెడ్డికి ఇటు పాడి కౌశిక్ రెడ్డికి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. కౌశిక్ రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్న సమయంలో వీణవంక మినీ మేడారం జాతరపై హైకోర్టులో కేసు వేశారు. జాతరను ప్రభుత్వమే నిర్వహించేలా ఆర్డర్స్ తీసుకొచ్చారు. వీణవంకలో జాతర నిర్వహించే స్థలం తమదేనని, జాతర నిర్వహణ బాధ్యతలు తమకే ఇవ్వాలని అప్పీలు చేయడంతో పాడి ఉదయనందన్ రెడ్డికి అనుకూలంగా కోర్టు ఆర్డర్స్ ఇచ్చింది. కౌశిక్ రెడ్డి ఏదైనా రాజకీయం చేస్తాడని ముందే గమనించిన ఉదయనందన్ రెడ్డి కోర్టు ఆర్డర్స్ పై డీజీపీ, కలెక్టర్, సిపికి వినతి పత్రం అందించారు. మినీ మేడారంలో తామే తొలి పూజ చేస్తామంటూ కుటుంబంతో బయలుదేరిన కౌశిక్ రెడ్డిని పోలీసులు అడ్డుకున్నారు. వీణవంకకు వెళ్లనీయకుండా హుజూరాబాద్ లోనే కౌశిక్ రెడ్డిని అడ్డుకోవడంతో కౌశిక్ రెడ్డి భార్య, కూతురుతో కలిసి రోడ్డుపై బైఠాయించారు. ఆ తర్వాత తిరిగి వీణవంక గద్దెల వద్ద పోలీసులతో దురుసుగా ప్రవర్తించారు. కరీంనగర్ సిపి గౌసాలం మతం ప్రస్తావన కూడా తెచ్చారు. దీంతో కౌశిక్ రెడ్డిని పోలీసులు మరోసారి అదుపులోకి తీసుకుని సైదాపూర్ తరలించారు. ఈ వ్యవహారంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పోలీసుల అంతు చూస్తామంటూ కరీంనగర్ లోనూ, తాజాగా హైదరాబాద్ లోనూ కౌశిక్ రెడ్డి బెదిరింపులకు దిగారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరిని వదిలిపెట్టను అంటూ హెచ్చరించారు. సమ్మక్క సారక్క జాతరకి పోయే అధికారం నాకు లేదా? నేను గ్యారెంటీగా చెప్తా ఉన్నాను, రేవంత్ రెడ్డి గారు కాసుకోండి. మీరు ఎంత హరాస్మెంట్ అని చేసినా నేను మిమ్మల్ని వదిలిపెట్టను, ఆ పోలీస్ ఆఫీసర్లను కూడా వదిలిపెట్టను. నేను ప్రతి ఆఫీసర్ కూడా చెప్తున్నా, ఇవాళ ఓవర్ యాక్షన్ చేసిన ప్రతి ముగ్గురు ఆఫీసర్లకు చెప్తున్నా, ఇవాళ బిడ్డ దినాలు లెక్క పెట్టుకోర్రి. ఈ రోజు నుంచి కరెక్ట్ గా 3 ఏళ్లలో మా గవర్నమెంట్ వస్తుంది. తేకిస్తాం, ఏడున్నా తేకిస్తా. శాంతి భద్రతల చర్యల్లో భాగంగానే కౌశిక్ రెడ్డిని అదుపులోకి తీసుకున్నామని పోలీసులు చెబుతున్నారు. హైకోర్టు ఆదేశాల ప్రకారమే నడుచుకున్నామని చెబుతున్నారు. హైకోర్టు ఆర్డర్స్ ప్రకారంగా యాక్షన్ చేస్తున్నాం కానీ ఇందులో ఎవరి వ్యక్తిగత ప్రలోభాలకు లొంగేది లేదు. కానీ పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ డ్యూటీ లా ఎగ్జిక్యూషన్ లో, మా డ్యూటీ ఎగ్జిక్యూషన్ లో చేయడమే తప్ప మేము వాళ్ళని కౌన్సిలింగ్ కూడా చేయడం జరిగింది. హైకోర్టు డైరెక్షన్ లో వాళ్ళు ఇక్కడ తర్వాత రావాల్సిందిగా ముందుగా వచ్చి మేము చేస్తామంటే కుదరదు, హైకోర్టు ఇచ్చిన డైరెక్షన్ మెదులుకోవాలని చెప్పండి. వారు దానిని అధిగమించి ఇక్కడికి వచ్చి కొంచెం శాంతి భద్రతలకు భాగం కాటిస్తారనే ఒక ఆలోచనతో రావడం జరిగిందని దాని ఎదుట ప్రివెంటివ్ అరెస్ట్ చేసుకునే క్రమంలో పోలీసుల మీద అతను దురుసుగా మాట్లాడడం, మా సిపి గారి మీద కూడా అనవసరమైన కామెంట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారంపై వ్యాపారవేత్త పాడి ఉదయనందన్ రెడ్డి స్పందించారు. రాజకీయం కోసమే ఇలా వ్యవహరించారని మండిపడ్డారు. వీణవంక మినీ మేడారంపై పూర్తి హక్కులు తమకే ఉన్నాయన్నారు. మమ్మల్ని దర్శనం చేస్తే ఆపినరు, దర్శనం చేయటం నీకు మీ ఇంటి ముందే 40 నిమిషాలు ఆపినరు దేవుణ్ణి. నువ్వు దర్శనం ఆ రోజు ముగ్గురు వెళ్ళి మీకు నిజంగా భక్తుంటే సారలమ్మ దేవత కొబ్బరికాయ కొట్టి రావాలి. సమ్మక్క దేవత రామందే నువ్వు గద్దె ఎక్కి కొబ్బరికాయలు పట్టుకొని ఎవరు నేను ఎమ్మెల్యేను నేనేమన్నా చేసుకుంటా అంటే పోలీస్ హస్ టేకెన్ యాజ్ పర్ కోర్ట్ ఆర్డర్. వాళ్ళకు కోర్ట్ ఆర్డర్ ఫాలో అయినరు వాళ్ళు. అటు కౌశిక్ రెడ్డి తీరును తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘం ఖండించింది. పోలీసు అధికారులపై కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలు నిరాధారమని, ఎస్పీ మతాన్ని ప్రస్తావిస్తూ మనోభావాలను దెబ్బతీసేలా కౌశిక్ రెడ్డి వ్యవహరించారని లేఖలో తెలిపారు.
ఏంటి ఎందుకు చెప్తావు? తెలంగాణ ఐపీఎస్ అధికారుల సంఘానికి కౌశిక్ రెడ్డి క్షమాపణలు చెప్పారు. పోలీసులు అధికారులంటే తనకు ఎంతో గౌరవమని, ఫ్రస్ట్రేషన్ లో తెలియకుండా నోరు జారానన్నారు. వివాదాన్ని ఇంతటితో ముగించాలని కోరారు. ఆ ఫ్రస్ట్రేషన్ లో నేను సిపి గారిని ఒక మాట అనడం జరిగింది. కానీ నేను ఏ కులాన్నో ఏ మతాన్నో కించపరచడానికో నేను అట్లాంటి స్టేట్మెంట్ చేయలేదు. నా ఉద్దేశం అది కాదని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాను. ఆ ఫ్రస్ట్రేషన్ లో, ఆ ప్రెషర్ లో, ఆ టార్చర్ లో నేను ఒక మాట స్లిప్ అయితే కావచ్చు. కానీ నేను వాళ్ళందరికీ కూడా దానివల్ల ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటే వాళ్ళని నేను పర్సనల్ గా అప్లై చేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాను. వీణవంక ఇష్యూతో పాడి కౌశిక్ రెడ్డి తీరు మళ్లీ వివాదాస్పదమైంది. కౌశిక్ రెడ్డి తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముందు నుంచి ఉదయనందన్ రెడ్డి, కౌశిక్ రెడ్డి మధ్య ఉన్న ఆధిపత్య పోరు మరింత పెరిగింది.